రీసెంట్గా నీతి ఆయోగ్ వాళ్ళు మిజోరాం రాష్ట్రాన్ని జింజర్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని చెప్పి డిక్లేర్ చేశారు. అంటే అక్కడ అల్లం చాలా స్పెషల్గా ఉంటుందంట. దాని అరోమా కానీ టేస్ట్ కానీ డిఫరెంట్ లెవెల్ అంట. భారతదేశం ప్రపంచంలోనే హైయెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ జింజర్. ప్రపంచంలో ప్రొడ్యూస్ అయ్యే అల్లంలో 40% భారతదేశంలోనే ప్రొడ్యూస్ అవుద్ది. మధ్యప్రదేశ్ టాప్ మోస్ట్ ప్రొడ్యూసర్ అనమాట. అయితే మిజోరాం జింజర్కి చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి. ఈల్డ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే ఒక హెక్టేర్కి ఎంత ప్రొడ్యూస్ చేస్తాం అనేది చూస్తే కనుక మిజోరాం టాప్ అంట. మిజోరాంలోని ఆగ్రో క్లైమేటిక్ కండిషన్స్, అక్కడ వ్యవసాయం, అక్కడ సాయిల్, అక్కడ క్లైమేటిక్ కండిషన్స్ ఇవన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి అల్లం ఉత్పత్తికి, జింజర్ ప్రొడక్షన్కి అనమాట. అక్కడ రెయిన్ఫాల్ కూడా అల్లానికి ఎంత కావాలో అల్లం ప్రొడక్షన్కి వెల్ డిస్ట్రిబ్యూటెడ్ రెయిన్ఫాల్ ఉంటుంది. ఒక హై రెయిన్ఫాల్ ఉంటుంది అనమాట. అక్కడ హిల్లీ టెరెన్స్, ఏదైతే కొండ చర్యలు కొండ ప్రాంతాలు ఉన్నాయో అక్కడ జింజర్ ప్రొడక్షన్కి అనుకూలంగా ఉంటుందంట. ముఖ్యంగా అల్లం ప్రొడక్షన్కి ఎలా ఉంటుందంటే మాయిశ్చర్ కావాలి, తేమ కావాలి, కానీ వాటర్ లాగింగ్ ఉండకూడదు, నీళ్ళు అక్కడ నిలవ ఉండకూడదు. కాకపోతే మాయిశ్చర్ అనేది అవసరం అనమాట. కాబట్టి మిజోరాంలో అలాంటి అనుకూల పరిస్థితులు ఉన్నాయి.